నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. యా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏదైతే వెంచర్లో ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో మణిదీపేశ్వరి అమ్మవారి దర్శన సమయంలో అంటూ పూజలు చేస్తున్నా అని చెప్పేసి అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేస్తూ ప్రజలను వాళ్ళ వైపు మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక దీంట్లో వాస్తవమైంది అవాస్తవమైంది. మరి ప్రజలు చాలామంది వీళ్ళ చేతిలో మేము మోసపోయినామని చెప్పేసి చాలామంది చెప్పారు. మరి అవాస్తవాలు తెలుసుకోవడానికి ఈరోజు దాదాపు ఒక 3-4 ఛానళ్ళ నుండి ఇక్కడికి రావడం జరిగింది. మీడియా రాగానే వాళ్ళు గేట్లు పెట్టుకొని గుడి క్లోజ్ చేసుకుంటా ఉన్నారు. మరి వాస్తవాలు అవాస్తవాలు బహిరంగంగా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఉన్న ఈ దేవతకు ఎందుకని చెప్పేసి మీడియా అనగానే భయపడి ఆ గేట్లు మూసుకున్నారు. ఒకసారి అటు చూపి గేట్లు మూసుకున్నటువంటి సందర్భాలు. అలాగే ఎవరైతే లోపల ఉన్నటువంటి భక్తులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అవాస్తవాలు ఏమైనా ఉంటే బయట చూపించే ప్రయత్నం చేయండి, ఎందుకని చెప్పేసి దాచుకుంటా ఉన్నారు లోపల అని చెప్పేసి ఆ భక్తులు కూడా అడుగుతున్నప్పటికీ ఎవరిని కూడా లోపలికి అలో చేసినటువంటి పరిస్థితి లేదు. ఇదే స్టోరీని గతంలో చేసినటువంటి E96 సంతోష్ పైన కూడా డబ్బులు ఇచ్చి 20 మందిని ఇక్కడ సఫారీగాలను పెట్టినాం, వాళ్ళతో చంపిస్తామని చెప్పేసి అంటూ ఒక వీడియో ఉంది. అది కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారు, అమ్మవారు వాళ్ళకి వచ్చి చెప్పిందంట ఎవరిని కూడా అలో చేయొద్దని చెప్పేసి. అమ్మవారు చెప్పినటువంటి మాటలో వీళ్ళు పాటిస్తున్నాం, అందుకే ఎవరిని లోపల రాణిస్తలేమని చెప్పి చెప్తా ఉన్నారు. మీరన్నా ఇక్కడ ఉంటారు? భక్తుని భక్తుని ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడ? నేను 2 నెలల నుంచి వస్తున్నాను. ఏం నడుస్తుంది అసలు ఇక్కడ? వస్తున్నాం, మొక్కుతున్నాం, బొట్టు పెడుతున్నది, పోతున్నది, మంచి జరుగుతున్నది, మంచిగా అనిపిస్తున్నది. ఏమైందని వచ్చిన మొదట? ఏం కాలే, ఆరోగ్యం మంచిగా లేకపోతే కూడా వచ్చినాం, మంచిగా అనిపిస్తుంది. మీడియా వచ్చింది, లోపల అనుమానాలు ఉన్నాయి, అది చూస్తా ఉంటే మరి ఎందుకు ఇట్లా దొంగతనంగా ఇంతకుముందు లేనిపోని ఉట్టించి చెప్తుండ్రు, లేనిపోని భక్తుల ముందు ఉట్టించి అయితే ఉంటాయి కదా, ఒకళ్ళు అంటే ఉట్టించారు అనుకో, ఇంతమంది మీడియా వచ్చింది, పుట్టించే అవకాశం అయితే ఉండదు కదా. వాళ్ళని కూడా ఒక కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసుకుంటే నష్టం ఏం లేదు కదా. మరి ఇంతవరకు అయితే ఎవరిని పైసలు అడగలేదు, ఇంతవరకు పైసలు ఇవ్వాలి, పైసలు కొట్టారు, ఫోన్ పే స్క్రీన్ షాట్ పెట్టిరు మాకు, అందుకే ఇంత స్వయంగా ఇక్కడ రావడం జరిగింది. వాస్తవాలు ఏంటని ఆల్రెడీ పీఠాధిపతులు కూడా ఇక్కడ రావడం జరుగుతా ఉంది. చాలా మంది తీసుకొచ్చినాం, మరి ఎవరిని పైసలు అడగలే, ఎవరిని మంచిగా అయింది అని చెప్పినా. మంచిగా నిజామాబాద్. వీళ్ళకంటే ఇది ఎట్లా తెలిసింది మీకు? ఇదే ఇన్స్టాగ్రామ్ లో చూసి. అంటే ఇట్లా చాలా మందిని తయారు చేసి పెట్టుకుంది మీలాంటి వాళ్ళను, ఎవరైనా నచ్చిన పాజిటివ్ గా చెప్పాలి, వాస్తవం ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి ఆల్రెడీ గేట్ నుండి ఇక్కడ చూస్తా ఉన్నా చాలా మంది ఉన్నారు. ఏమంటారు? అంత భక్తులే ఇక్కడ. భక్తులైతే ఎందుకు కార్లను ఫాలో చేసుకుంటూ వచ్చిపోయే కార్ల నెంబర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. కార్ల నెంబర్ తీసుకుని వచ్చినా మరి ఎప్పుడు లోపల ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. గేట్ కాడ ఒక అతను బైక్ మీద ఫాలో చేస్తుండే పోయే కార్లను వచ్చే కార్లను. అంటే ఇంత లోపల దాచుకొని, అంటే అమ్మవారు అన్నప్పుడు అందరికి అమ్మవారే కదా, లోపల దాచుకొని వేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడే భక్తులు వచ్చిరు పోతురు, వస్తురు పోతురు, మరి మీరు మీడియా వాళ్ళు వచ్చిరని మీడియా వస్తే భయం ఏముందని వాళ్ళకి. ఇప్పుడు తప్పులే జరిగినప్పుడు కెమెరాలు అయితే ఇప్పుడు మార్పింగ్ చేయడానికి రాదు కదా, తప్పే అయినప్పుడు ఎందుకని చెప్పేసి దాచుకుంటా ఉన్నారు మీరు అభిప్రాయం? తప్పైతే లేదు ఇక్కడ, తప్పైతే లేదు. మరి ఆమె ఇంతకుముందు చేసిన దానికి బెదిరినట్టుగా ఉన్నది. అంటే అవాస్తవాలు ఉన్నప్పటికీ అవాస్తవాలకు భయపడుతుంది అమ్మవారు. శక్తివంతమైన అమ్మవారే కదా, ఎందుకు భయపడుతుంది? భయపడతలేదు అప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఎప్పుడు భయపడతలేదు. వచ్చిన వాళ్ళకు ఇక్కడ వచ్చిన పేయి మీద ఉంటే వచ్చేస్తున్నది. మా కళ్ళ ముంగట్నే ఇప్పుడు వేరే పేయి మీద ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు కాలేజ్ చేసే పాప పేయి మీదకి వచ్చి మొత్తుకున్నది. తీర్థం పోస్తే ఆమెకు మంటలు లేచినాయి. తర్వాత మళ్ళీ బొట్టు అదే తీర్థం మళ్ళీ తగ్గిన తర్వాత తీర్థం పోస్తే తాగింది. నాకు కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుంటలేదు, అదేదో శక్తి చూపిస్తే మేమే అన్ని మౌనంగా ఉండి మేమే పోతాం కదా, అరే అమ్మవారి శక్తివంతమైందని మేమే చెప్తాం కదా. నమ్మిన వాళ్ళకు దేవుని అంతా, నాకు కూడా దేవతలు ఉన్నారు, ఇంటి నమ్మకంతో నచ్చిన వాళ్ళకి నమ్మని వాళ్ళని నమ్మించినప్పుడు దేవత శక్తులు బయటపడేటి. నమ్మకంతో నచ్చిన వాళ్ళకైతే నమ్మకం జరుగుతుంది. నమ్మకం లేకుండా వచ్చిన వాళ్ళకి నమ్మకం లేకుండానే పోతుంది. అంతే కావచ్చు, అట్లా అంటారు మరి. అంతే కదా. తగ్గినాక 2 నెలల నుండి పదే ఎందుకు వస్తా ఉన్నారు మరి మీరు? కొద్ది తగ్గుతుంది, పూర్తిగా తగ్గాలని చెప్పేసి చేస్తుంది. బాబు వీడియోలు కెమెరా అలో లేదు, ఎవరికి కూడా వీడియో కానీ కెమెరా కానీ అలో లేదు.
హక్కులుగా ఉన్న వాళ్ళకి అనుమానాలు తీర్చాలంటే ఖచ్చితంగా మేము రావాలి. లోపల కెమెరాస్ ఉన్నాయి కదా, అవి సీసీ కెమెరా ఇంతవరకు అది అంతవరకే. మరి ఇది కూడా ఈ మాసం చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు కూడా ఇక్కడ సీసీ కెమెరా అలో లేదు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఏదో మాకు నెగిటివ్ పెడతారు కాబట్టి అంటే పాజిటివ్ పెట్టాలని ఏమైనా ఉందా మరి? మేము పాజిటివ్ పెట్టమని ఎవరికి మేము రిక్వెస్ట్ చేస్తలేము బ్రదర్. మేము పాజిటివ్ పెట్టమని ఎవరికి చెప్తలేము. నెగిటివ్ పెడుతుంది కాబట్టి మేము ఎవరికి అలో చేస్తలేము. అంతకుముందు తప్పలేనప్పుడు నెగిటివ్ ఎందుకు పెడతారు? మరి చూసుకొని మాకు ఇవి అలో లేదని చెప్తుంటాం. కెమెరా లేదు లేదు కదా, మీరు మాట్లాడి వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. మేము ఇవి అలో లేవని చెప్తున్నాం. మేమేం చెప్పినాము ఇప్పుడు? లోపల సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళు రికార్డ్ చేస్తారు. రికార్డింగ్ ఏం లేదు మా దగ్గర. అంటే నేను ఏమంటున్నా, లోపల వాస్తవాలు తెలవాలి కానీ మాకు అభ్యంతరం లేదు, మాట్లాడండి. కానీ ఎవరికి కూడా యూట్యూబ్ కానీ టీవీ కెమెరా ఎవరికి కూడా అలో లేదు. ఎవరికి కూడా అలో లేదు. మీరు వచ్చి మేము హ్యూమన్ రైట్ మేడం కాల్ కట్టుకొని రండి జనం. ఆ మేడకి ఏం చెప్పారు, రిక్వెస్ట్ చేసిన అమ్మ చెప్పులు చేసి కాల్ కట్టుకొని రండి, మాట్లాడండి అని చెప్పిన. ఒకటే చెప్తున్నాం, మీడియా వాళ్ళు కానీ కెమెరాలు కానీ వీడియో తీసుకుని ఏమి అలో లేదు అని చెప్తున్నాం. ఆ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం అందరికి, ఎవరికైనా సరే. మీరు ఏది చేసినా దేని పెట్టినా లేదు మేడం. ఇప్పుడు అందరికి దర్శనం ఉంది కదా, వాళ్ళు వచ్చి పాజిటివ్ గానే ఇది చేస్తా ఉంటారు. లేదు మేము క్రియేట్ చేయడానికి ఉండదు కదా. తెలుగు ఛానల్స్ అమ్మ నన్ను అలో చేశారు. ఇప్పుడు చెప్పండి, భక్తులు అడుగుతున్నారు. భక్తులకు రమ్మని చెప్తున్నాము. టీవీ వాళ్ళు మేడం కెమెరాలు వీడియోలు అలో లేదని చెప్పి ఎవరికి లేదు. సేవ చేయడానికి సేవ చేస్తున్నాం. మాకు ఎందుకు అమ్మ చెప్పింది అని మేము చెప్తాం. సేవ మాకు అమ్మ ఎవరు ఏమని చెప్తే అదే చెప్తాం. ఇక్కడ మాకు అమ్మాయి ఏం చెప్పింది తెలుసా, ఎవరిని కూడా ఇక్కడ అలో లేదని చెప్పింది. మీరు ఏం చేసుకున్నారు సార్, అభ్యంతరం లేదు. మేము అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా కెమెరాలు అమ్మ ఏం చెప్పింది, లోపల ఇన్స్టాల్స్ చేసుకోరి, మీడియాని మాత్రం లోపలికి అలో చేయకూడదని చెప్పిందా? పాజిటివ్ ఉంటుంది అని తను చెప్పేది. మీరు ఏమైనా మాట్లాడండి, కెమెరాలు వీడియోలు అలో లేదు. అదే ఎందుకు లేదు, అలో లేదు. అమ్మ మీరు మాట్లాడతారా? లేదు. ఇక్కడున్న దేవత చెప్పే వాళ్ళు మాట్లాడతారు. మీరు సేవ చేయడానికి వచ్చారు. మాకు అమ్మ చెప్పింది మేము మాట్లాడతాం. మేము గొడవ పెట్టడం అమ్మ మీకు ఏం చెప్పినా మీరు వచ్చిన అన్నారు కదా, దర్శనం చేసుకోమన్నాడు అంతవరకు నేను చెప్పాను మీకు. అంతే తప్ప మీకు వీడియోలు కెమెరాలు ఏమి లేవని చెప్తాను మేము అందరికీ. ఎవరికి లేదు, అలో లేదు. ఎవరికి కూడా అలో లేదు. అభ్యంతరం లేదు. బ్రదర్ ఒక మాట, బ్రదర్ మీరు ఇప్పుడు అన్నారు కదా ఇల్లీగల్ అని, అమ్మ పోయి చూసుకోమను. ఈ అమ్మకి ఏం చెప్పినా లేదు, లేదు ఎవరికి లేదు. ఎవరికి లేదు అలో. సరే లక్షణం లేదు, అమ్మ ఉన్నది అమ్మ చూసుకుంటది. మీకు అలో లేదు. అమ్మకు రక్షణ ఉంటే ఇది ఒక బ్రదర్ ఒకటి గుర్తుంచుకోండి. జరాగు మరి అందరు ఫాలోయింగ్ రావాలి కదండి. వందల పబ్లిక్ కి ప్రచురణ చేస్తున్నది. లోపల ఫేక్ రియల్ మనకు కూడా తెలియాలి పబ్లిక్ కి. ఎందుకంటే పబ్లిక్ గుడ్డిగా నమ్మదేంది మన తెలుగు ఇష్టదైవాన్ని. ఆ హిందూలను నమ్మినప్పుడు అది నిజమా అబద్ధమా పబ్లిక్ కి నిరూపణ కావాలంటే తనన్నా రావాలి, మనల్ని లోపలికి ఆహ్వానించాలి. తప్పండి, ఇన్స్టా రీల్ చేయడం తప్పది. కాకపోతే మన ఆడవాళ్ళందరూ గౌరవంగా ఇష్టాదేవిని పూజించుకొని ఇక్కడికి వస్తున్నందుకు అది నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి మనం పాజిటివ్ రెస్పాన్స్ కోసం కోరుతున్నాం. గొడవ లేదు, యుద్ధం లేదు. మాకు మేము గొడవ పడడానికి రాలేదు, యుద్ధం చేయడానికి రాలేదు. కాకపోతే పబ్లిక్ కి తెలవాలి నిజమా ఫేక్ అని. అన్ని మీడియాలు ఒకేలాగా ఉంటే ఎట్లా అనుకుంటారండి? భయపడే వాళ్ళు దొంగలే అవుతారండి. నిజమైన బయటికి రండి, ఎట్లేం లేదు. మేము పాజిటివ్ రెస్పాన్స్ కోసం చూస్తున్నాము. భక్తులను అడగండి, బయటకు వస్తారు. లేదండి, అది రాంగ్ అండి. చెప్పండి. జరిగిన మహిమలు లైవ్ చేస్తాం, లైవ్ పోతా
ఇలా మేము తప్పుదాలు చేయడానికి లేదు కదా, మేము క్రియేట్ చేయడానికి లేదు కదా. వాస్తవాలు చూపిస్తాం ఏముంది. ప్రచారం చేశారు, అమ్మవారు ఉందని ప్రచారం చేశారు. అమ్మవారు ఉంటే మంచిగా పాజిటివ్ గా వెళ్తుంది కదా, నెగిటివ్ గా తీయం కదా. మేము వచ్చి ఆడ నెగిటివ్ చెప్తే మీరు అనాలి. అప్పుడు వచ్చిన భక్తులందరికీ మంచిగా జరుగుతుంది ఇక్కడ అయితే. కాబట్టి లోపలికి వచ్చి చూసుకోండి. మంచి జరిగితే మంచిగా ఆడుతుంది, చెడు జరిగితే చెడుగా ఆడుతుంది. దీంట్లో నష్టం ఏముంది? మంచిగా జరగడం కూడా జరుగుతలేదని అబద్ధాలు చూపిస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. మొన్న కదా వచ్చి అన్ని చెడు జరుగుతున్నాయి, అబద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పిండ్రు. మరి భక్తులు మళ్ళీ ఎందుకు వస్తున్నారు? మంచి జరుగుతున్నది, మంచి జరుగుతున్నది. దేవత అందరికీ తెలవాలి. ఇప్పుడు ఇన్స్టా రీచ్ చేసి మంచితనాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు అదే మేము కూడా న్యూస్ ద్వారా మంచితనాన్ని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాం. లోపలికి ఎలా చేస్తే ఏమైంది కెమెరా ఇది ఇంకా మీకు నష్టం అవుతుంది. ఇంతకుముందు నష్టం చేసింది కాబట్టి అందుకోసమే కష్టము ఏదో అమ్మ చూసుకుంటది, మేము ఎవరిని ఏమనట్లేదు. అమ్మా గిటు మీరు వచ్చారు, మీరు దర్శనం చేసుకోవాలి అర్థం లేదు కదా. అమ్మా ఒక్క నిమిషం గుర్తుంచుకో. అమ్మా గిటు గిటు ఒక్క నిమిషం తల్లి జర ఒక్క నిమిషం. బ్రదర్ మీకేం చెప్పినా మీరు వస్తే కెమెరాలు సెల్ ఫోన్ అలో లేదని చెప్పిందా నీకు? ఫస్ట్ ఒక్క నిమిషం మా ఇక్కడ లేదు అలో లేదని చెప్పేసి అమ్మ అమ్మ చెప్పాను నేను చెప్పాను. ఎండోమెంట్ సర్టిఫికేట్ ఉందా? ఎండోమెంట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? కెమెరాస్ అలో లేదని ఎండోమెంట్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉంది ఏమన్నా మీ దగ్గర? ఇక్కడ గుడి అని ఎవరికి చెప్పలేము కానీ మేము ఇక్కడ ఇన్స్టా బ్రదర్ ఇన్స్టా బ్రదర్ మీరు అన్నారు కదా, నేను చెప్తున్నాను. ఇన్స్టాలో ఎందుకు పెడుతున్నాం అంటే మన 1.25 రీల్ తీసుకొని ఇన్స్టాలో పెడతలేరా? జనాలు ఎవరు వారి ఇష్టమయ్యా, ఎవరిని వాళ్ళు ఇష్టమే. మీ ఇష్టమైతే బయట గేట్ లోపల కాదు, గేట్ బయట మేము ఏదైనా సరే మాకు అభ్యంతరం లేదు, ఏదైనా మాకు అభ్యంతరం లేదు. అమ్మ చెప్పాలని చెప్పినట్టు మేము అంతా ఎవరమ్మా E96 సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసి మాట్లాడి బయటకు వచ్చి ప్రూఫ్ చూపిమని. E96 సంతోష్ 5 లక్షలు డిమాండ్ చూపిమనండి. ఇప్పుడు మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ మాట్లాడదాం. దొంగలు కాకపోతే లోపల ఎందుకున్నారు? బయటకు వచ్చి బరిబాత్ మాట్లాడమని మీ అమ్మకి చెప్పండి లోపల. నేను దొంగనే కదా, నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడికి వస్తే రౌడీలతో కొట్టిస్తానంట. ఇది దేవుని విత్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. బయటికి రమ్మనండి, వీడియో చూపిస్తాం మేము. ప్రూఫ్ చేయమని మీడియా వీడియో తీసి పెట్టిన అతను వీడియో తీసి పెట్టిన సంతోష్ అన్ని తన్ని మార్పింగ్ చేసి బస్సు పూసి మారేడుకాయ చేసి పెట్టిన మార్పింగ్ చేసి పెట్టినట్టు అమ్మ దగ్గర తీసుకున్న వీడియో రియల్ వీడియో పెట్టలేదు, ప్రూఫ్ చూపించమని. రియల్ వీడియో పెట్టలేదు. నేను ఇక్కడికి రాలేదట, ఒక్క నిమిషం ఆగేశారా? E96 ఇక్కడికి రాలేదట, మీ అమ్మవారితో ఇంటర్వ్యూ చేయలేదట. నువ్వు రియల్ వీడియో పెట్టిన వల్ల రియల్ పెట్టలేదు కదా, ఆమె తను తీసిన రియల్ వీడియో ఏది నీకు? ఇప్పుడు రియల్ ఏమో చూపిరు మరి, ఆయన చేసిన తప్పు కదా. రియల్ చూపి. ఆమె రియల్ అమ్మవారు కదా, అలో లేదన్నది. అమ్మేవారయ్యా. నువ్వు పుట్టినావు ఆమెకి? ఎవరు అమ్మేవారు? అమ్మని కన్నా మా అమ్మ పెద్దమ్మ ఉందా కళ్యాణ చెప్తుంది కదా. నీ లెక్క ఒకరికొకరు మాట్లాడుతున్నాయి అమ్మ, నిజాయితీకి బయటికి రమ్మను. నీ లెక్క ఒకరికొకరు చెప్తలేదు అమ్మ. మీ అమ్మకి చూపి ఒకరికొకరు చెప్పలేదా? హలో ఇది గుడి కాదు, గుడి కాదు ఇది. కెమెరా అలౌ లేదని చెప్పినాడు. కెమెరా నీకు రావాలి, నువ్వు సర్టిఫికెట్ కావచ్చు, నో ప్రాబ్లం, నీకు కావచ్చు, కానీ ఎవరికి అలౌ లేదు. ఇంటి లోపలికి వచ్చే అధికారం నీకు లేదు. ఇవన్నీ మీ అమ్మాయి ఏం పెట్టావు మనం చూసినాం కదా. రమ్మనండి. ఏ బ్రాహ్మణ కులానికి సంబంధించిన బ్రాహ్మణ కులానికి సంబంధించి ఆయన అయ్యవాళ్ళకు శనగోపం పెట్టే అధికారం ఉంటది. కొన్ని గుళ్ళల్లో అయ్యవాళ్ళే పూజలు చేస్తున్నారు.
ఏం మంత్రాలు వచ్చావు మీ పండుగ మీ ఫ్యామిలీకి? అయ్యవా 15,000 ఎందుకు తీసుకుంటారు జనాల దగ్గర? బయటికి రమ్మని చూపిస్తా, అమ్మవారిని రమ్మని చూపిస్తా మీ అమ్మని. నువ్వు 15,000 రూపాయలు అన్నవా? ఎవరో మొన్న ఈమె కాదు మెయిన్ దందా క్యాండిడేట్లు లోపల ఉన్నారు, చందాలు రాసేటోళ్ళు లోపల ఉన్నారు. మంచిగా ఎండ ఉరుకుతుండే వీడికి వచ్చి మాట్లాడు. మొన్న ఈవినింగ్ 9 o'clock లోపల అవునా? వచ్చిన వాళ్ళకి అందరూ చెప్తుంటే మీరు పక్క పంట వినొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గానే ఏడున్నా కదా, బయట పెట్టమనండి ప్రూఫ్లు. పిలవండి కదా అమ్మ, ఒక్కసారి అమ్మా. పేపర్ మీద ఉండి మనం డబ్బులు అడిగినట్టు మీకేమని చెప్తున్నాయి మామే? అదే డబ్బులు అడిగిండు సంతోష్ అన్నయ్య అని చెప్పి వైట్ పేపర్ మీద మెసేజ్లు సెండ్ చేశారు కదా, అవి స్క్రీన్ షాట్లు తీసి వైట్ పేపర్ మీద ఉన్నాయి, చూపెట్టింది. అవి నిజంగానే దర్జాగా తప్పు చేసిన వ్యక్తి ఇక్కడ ముంగట్టున్నప్పుడు అమ్మా దేవుడు ఉందా అని వచ్చింది. ఏ ఫ్యామిలీ ఉండేది అట్లా దేవుడు ఉండేది. మణి దీపేశ్వర అమ్మ ఉందా అని, మణి దీపేశ్వర అమ్మ ఉందా అని సీదా వచ్చేసారు ఇక్కడికి. అంటే పిచ్చోళ్ళు అందరు ఒక టీం, మీరు అందరు కలిసి ఒక టీం ఉన్నారు. మీరు నేను వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసిన నేను. అవునా? టీం మొత్తం ఎన్నిసార్లు చాలా మంది నమ్మకాలను ఆమె క్యాచ్ చేసుకొని అందరు నాగం చేస్తా ఉందని అర్థమైతుంది. అది తప్పుడు. ఇగో మీరు అన్నారు కదా, మీరు ఒక పేపర్ మీద మెసేజ్ అన్నారు కదా 6-3, అది నేనే వీడియో చేసిన, వాళ్ళకి ఫోన్ చేసిన, ఆ ఎవిడెన్స్ కూడా ఉంది. వీడియో ఎన్నో ఉంటుంది, ఒక్క నిమిషం. ఇగో వాళ్ళ తమ్ముడైన, వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఆయన. ఇగో ఈ అబ్బాయి ఏం పెట్టిన తర్వాత వీళ్ళు ఇది మాట్లాడుకున్న తర్వాత, హలో కొడతావా లేదా, డబ్బులు కొడతావా లేదా, ఇలా డబ్బులు ఇవ్వాలి కదా, ఈమె ఇచ్చే డబ్బులే దొంగ. ఎంతమందిని ముంచుంటే ఇట్లా పైసలు ఇచ్చుకుంటా వాళ్ళతో నేనే చెప్తున్నా కదా. ఎన్ని రోజులు అవుతుంది? 8 రోజులు అవుతుంది వీడియో పెట్టి. నేను డబ్బులు అడిగితే అది సంతోష్ మీదకి పోయాలని చూసింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నీకు దమ్ముంటే నేను తప్పు చేసినట్లయితే నా మీద ప్రూఫ్ చేయి, లేదా నీ చిత్త మొత్తం వెళ్తుంది నీకు. ఇప్పుడు మీకు చూపించింది లోపల దేవుడి రూమ్లు ఉన్నాయి. దొంగ ఆరోపణ చేస్తుందో ఆ దొంగ ఇక్కడనే దొంగ నిరూపిస్తే అయిపోతుంది. వాళ్ళ దొంగన నేను దొంగన అర్థం అవుతుంది. భక్తులకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మరి ఇప్పుడు ప్రూఫ్ చేస్తే బెటర్ కదా, ఎందుకు మరి? పిలవండి అమ్మ, మీ అమ్మగారిని పిలవండి. అమ్మగారు నేను కూడా భక్తురాలు లెక్కనే వచ్చిన. మీరు అమ్మగారు అంటారు కాబట్టి అమ్మ అగో అమ్మ అని పిలుస్తాం కదా. అమ్మగారు మేము రెస్పెక్ట్ గా అమ్మగారు అంటున్నాం. ఇప్పుడు మీకు చూపించిన పేపర్ అయితే అన్ని ఉంటది, 6-3 నంబర్ ఇదే. 100% అంటారు. అబ్జర్వేషన్ ఇక్కడ ఊరికే కాదు. మొన్న నైట్ కూర్చొని ఒకటి చెప్పండి, ఛానల్ కి రిపోర్ట్ కొట్టాలని చెప్పిన దొంగ ఎవడిడా ఈడ కూర్చొని, అందరు కూర్చొని మొన్న నైట్ 11 o'clock అన్నా ఛానల్ రిపోర్ట్ కొడితే ఆమె ఏది బల్గం సుజాత ఏది ఎటువైంది? ఇప్పుడు సుజాత అందరికి ఫోన్లు చేసి రిపోర్ట్ కొట్టండి ఆ 60 కానీ నిన్న రాత్రి ఫోన్లు ఏది చెప్తా ఉంది. మొన్న నుంచి వస్తున్నాయి మనకి. ఇప్పుడు డైరెక్ట్ గా ముందుకు రమ్మనండి. ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్ల నుంచి రిపోర్టు. ఏం బెదిరిస్తా ఉన్నారా? మరి ఇప్పుడు మేము బయట ఉన్నాం కదమ్మా, దొంగలం కాదు కదా. వాళ్ళు దొంగలా? మరి బయటికి రమ్మనండి. ఓకే, ఇది పరిస్థితి. చాలా మందిని కూడా ఇక్కడ భక్తులు గత 2 నెలలుగా వస్తా ఉన్నాం, మాకు మంచి జరిగిందని చెప్పేసి అంటూ ఇట్లా వీళ్ళున్నారు. ఏదైతే సిపి గారికి వెళ్ళినటువంటి కేసులో ఈ భక్తులు అని చెప్పబడుతున్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, అవాస్తవాలను ఒకసారి చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీళ్ళు అంటే చాలా మంది ఇక్కడ ఉండి వచ్చేటువంటి భక్తులను మోటివేట్ చేసుకుంటా మాకు మంచి జరిగింది అట్లా ఇట్లా అని చెప్పుకుంటూ పబ్లిక్ ను ఒక భ్రమలోకి నెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో దాంతో పబ్లిక్ కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది.
ఎవరైతే చాలా మంది ఇక డబ్బులు తీసుకోలేమని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది ఆ స్క్రీన్ షాట్లు కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులే కాల్ చేసి పూజకు 50 కొబ్బరికాయలు 15,000 రూపాయలు పూజ కోసం కేటాయించాలి, అట్లాంటి 3 పూజలు ఉంటాయని చెప్పి చెప్తూ వాళ్ళని అందరినీ కూడా ఒక డైనమాలో నెట్టేస్తూ, లేకపోతే మీకు కీడు జరుగుతూ ఉంటది, అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి పూజలు చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళ నమ్మకంతో ఆట ఆడుతూ ఉంది. ఇంకా చాలా మందిని కూడా ఇక్కడ బయట ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని వచ్చేటువంటి మీడియాను లేదంటే అడ్డుకునే ప్రయత్నం, వచ్చేటువంటి భక్తులను ఒక భ్రమలోకి నెట్టేటువంటి ప్రయత్నాలు ఇక్కడ చేస్తా ఉన్నారు క్లియర్ గా. ఇక్కడ నిజంగానే ఒక మీడియా మొన్న వచ్చింది, ఆయన 5 లక్షలు డిమాండ్ చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు, ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మేమే ఏం అడుగుతా ఉన్నామంటే ఖచ్చితంగా ఆధారాలను బయట పెట్టండి. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నాం కదా, ఇంతమంది ముంగట డైరెక్ట్ ఆధారాలు బయట పెడితే వాస్తవాలు ఏందని చెప్పేసి ప్రజలు కూడా గ్రహిస్తారు అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే వాళ్ళు పోయి లోపల డోర్ వేసుకొని తాళం వేసుకొని లోపల కూర్చున్నారా మరి పడుకున్నారా తెలియదు. ఇగో ఇది పరిస్థితి. అమ్మవారు కూడా ఇలా జనాలకు భయపడతా ఉంది, మీడియాకు భయపడతా ఉంది అంటే అమ్మవారు ఎంత సత్యవంతమైనదో ఎంత నీతివంతమైందో ఈ ఒక్క సీన్ తోటి అర్థం చేసుకోవాలి. ఇక భక్తులు కూడా బయటనే ఉన్నారు, వాళ్ళని కూడా లోపల రానికి అలో చేయకుండా బయటనే లాకేసి బయట ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజాలు మాట్లాడాలనేది ఇంటెన్షన్. ప్రతి ఒక్కటి పైన ఒక ఫ్లాట్ వాళ్ళ ఓన్ ఫ్లాట్ వెళ్తారు అనుకున్నాం, అందులో పైన కిరాయికి ఇచ్చారు. కిరాయికి సత్రం కిరాయికి ఒక్కొక్క పర్సన్కి 125 150 తీసుకున్నాక చూపించండి అంటే సత్రం సత్రం ఉన్నప్పుడు ఉంటుంది కదా, వాడు ఉండడు పలాన భక్తులు వచ్చి వాడి మీద మీరు అన్నారు కదా ఇస్తాం మేము. దౌర్జన్యం చేస్తారు వీళ్ళు మా దగ్గరకు వచ్చి, వీళ్ళకి రమ్మంది లేదు, మేము మాకు వీడియోకి మేము అవసరం అండి, మేము ఇయ్యమని చెప్పినాం, మేము ఎవరికి పిల్లలేదు, మేము ఎవరికి ఇంటర్వ్యూ అని చెప్పినాం. వాళ్ళని అడగండి మీరు, వాళ్ళని అడగండి మీరు, మాకు మేము మీకు సమాధానం ఇవ్వడానికి లేదండి. మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిచాం, వాళ్ళకి మాట్లాడుతాం. వాళ్ళు మాట్లాడుకుంటూ ఇక్కడ వచ్చి అర్థమైందా? మాకు ఆల్రెడీ సిఐ సార్ చెప్పారు, మీడియా ఎవరికి కూడా మేము కూడా అంతే లేదమ్మా వాళ్ళకు. వీళ్ళు మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారండి. ఒక అమ్మాయి అక్కడ గేట్ దుంకింది, ఆమె గేట్ దుంకి లోపల తాళం బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేసింది, నేను వీడియో తీశాను. మీరు చెప్పండి సార్ హలో సార్, మీరు చెప్పండి. కార్లు అడ్డం పెట్టి ఇక్కడ పార్కింగ్, ఇక్కడ జనాన్ని గ్యాదర్ చేయడానికి మీకు మీ దగ్గర ఏమైనా క్లోజ్ చేసి చెప్తా చెప్పండి. మీకు ఏదైనా ఉంటే ట్రెస్పాస్ అయితే చేయడకండి. మాకు అనుమానాలు ఉన్నాయంటే సరే అని చెప్పేసి ఆల్రెడీ స్పోర్ట్స్ కి సంబంధించిన మీటింగ్ లేవో మీ పోలీస్ వాళ్ళే ఉన్నాయంట, సో వెళ్ళండి మీకు ఉన్న అనుమానాలు తీర్చుకోండి అని చెప్పేసి అంటే నీకు వచ్చిన మేము డైరెక్ట్ క్లియర్ చెప్పండి. నేను చెప్పేదండి, 100 నెంబర్ ఫోన్ చేశారు, మీరు వాళ్ళు గేట్లు శక్తి చూపించమంటే మీడియా రిప్రజెంటేటివ్స్, సో మేము మీరు నేను ఆపితే నేను చెప్తాను. చెప్పండి. అట్లా కాదు, మేము నేను అంటే అట్లా మేము దాన్ని ఏమంటారు, మేము ఇది చేయడానికి రాలేదు, ప్రెస్ మీట్ కోసం నేను చేయడానికి రాలేదు, డొల్లి అవుతుంది అంటే మేము వచ్చినాం. ఓకేనా, మీరు ఏదైనా ఉంటే రండి సార్కి మాట్లాడుకోండి. ఇప్పుడే మాట్లాడేసి వచ్చినాం సార్, ఇప్పటిదాకా వచ్చి కంప్లైంట్ పెట్టి లీగల్ గా వచ్చినాం మేము. ఇక్కడ గొడవ చేయడానికి రాలేదు, జస్ట్ వీళ్ళు మేడం వాళ్ళు ఎక్కడ మేడం హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చారు. ఏమైనా ఉంటే మాట్లాడుకోండి, ఇది చేసుకోండి, కొట్లాట మాత్రం చేసుకోండి. మీరే వెళ్ళండి, మేము పోము. మరి వాళ్ళు లాక్ వేసుకుంటే ఏం చేస్తారు సార్? ఎలిగేషన్ ఎవరి మీద పడతారు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? ఎవిడెన్స్ లేకుండా ఏం లేదు, వాళ్ళు సమాధానం ఏమనండి, మేము
మామూలుగా అయిపోతాం అంతే. గొడవలు ఉండే కదా. సార్ ఇటు రండి సార్. అమ్మవారు ఎప్పుడు రండి. పుట్టారు? మీకు కొన్ని ఏం questions కావాలి? వస్తాయి, ఇటు రండి. ఇక్కడ వచ్చినా పంపియండి, ఎందుకు గొడవలు? పోలీస్ మీ సమక్షంలోనే ఆయన ఇక్కడికి రమ్మనండి, ఆయన కూడా మూడు questions. నేనేమంటాను సార్, ఒకటి చెప్తా. కాల్ వచ్చింది మీరు వచ్చారు సంతోషం. మీ కళ్ళ ముందు ఏదైనా అగైత్యాలు జరిగితే చూడాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? సార్ వాళ్ళు ఉన్నారు, మీకుందా లేదా? మీకుందా? మీ కళ్ళ ముందు జరిగినప్పుడు సార్ చెప్పేదాకా మీరు యాక్షన్ తీసుకోరా? పెద్ద సార్ వాళ్ళు ఉన్నారు, సార్ అట్లా అంటలేదు సార్. పార్కింగ్ క్లోజ్ చేసిర్రు, రూట్ క్లోజ్ చేసిర్రు. మీరు చూస్తా ఉన్నారు కదా, మీరు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? సార్ చెప్పండి రూట్ క్లోజ్ చేసి అని చెప్పేసి ఇక్కడ చెప్పండి. మధ్యలో కార్ పెట్టి కార్ పెట్టు, ఆ కార్ మీరు దాని గురించి మాట్లాడండి. ఎందుకు ఇల్లీగల్ గుడికి పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఇవన్నీ చేపిస్తున్నా కానీ మీరు ఇంకా మళ్ళీ చేస్తారా? ప్రూవ్ చేయమనండి, ఉన్నారు కదా ప్రూవ్ చేయమనండి. తీసేయండి అవి. బండి ఎవరో తీసేయండి. మా మీడియా చెప్పడానికి అవసరం లేదండి. ఇక్కడ వచ్చిన భక్తులకు మీరు సేకరించండి, మేము చెప్పడానికి లేదు ఇక్కడ. ఇక్కడ వస్తున్నారు, పోతున్నారు, వాళ్ళని అడగండి మీరు. అంటే దొంగతనం మీద ఎవరు దొంగతనం ఎవరు చెప్పారు? దొంగతనం అని కంప్లైంట్ చేశారు. మీరు దర్జాగా ఆహ్వానించాలి. ఎవరు వచ్చినా మీకు ఎవరికి అనుమానాలు ఉన్నా మీ కాడ 5 లక్షలు తీసుకుని డిమాండ్ చేస్తున్నారు. 5 లక్షలు తీసుకుని అని చెప్పి మీకు పంచాలి అయితే లేదు, 5 లక్షల గురించి ఎవరి ఏంటి ప్రూఫ్ చేసేది ఏంటండి? మేము ఎవరితో ఏం మాట్లాడేది లేదండి. 5 లక్షలు మేము ఎవరికి ఇచ్చినా మేము 5 లక్షలు అని చెప్పి మరి ఎలిగేషన్ పెట్టారు ఇందాక. ఎవరు పెట్టారు? మాకు ప్రూఫ్ చేయించండి, మీ ప్రూఫ్ మీరు ప్రూఫ్ చేయించండి, ఆ వీడియో చూపించండి బాబు. ఏం మైకులు పెడతారు? ఏమంటే చెప్పాలా? సేవ జరిగేది ఏంటంటే భక్తుల ద్వారా మీరు తెలుసుకోండి. మేము చెప్పడానికి ఏం లేదు, మేము చెప్పడానికి ఏం లేదు. మీరు భక్తుల ద్వారా ఏదంటే సేకరించండి, లేకుంటే వెళ్ళిపోండి. లేదండి, వస్తున్నారు వాళ్ళకి అడగండి, మీరు వాళ్ళకి అడగండి, మీరు వాళ్ళకి అడగండి అంటున్నా, మాకు కాదు వాళ్ళకి అడగండి. మీరు మాకెందుకు అడుగుతున్నారు? దైవం లేకుంటే ప్రజలను అడగండి. మీరు మేము అయ్యవాళ్ళమండి, పంచాంగం కాదు. ఏ కులం ఉన్నది మాది, మీకు అనవసరం అవన్నీ చెప్పడానికి. అర్థమైందా? మేము ఇవ్వము, జనాలను అడగండి దయచేసి. మాకు మేము మీకు ఎటువంటి సమాధానం ఎవరు అడుగుతున్నారు? భక్తుల ముసోళ్ళకు గోడ దుంకేసుకోవాలని తెలుస్తుంది. పూజారిలో ఉండి ముసుకేసి అందరిని మభ్య పెట్టాడు కాదు కదా. అంటే అదే పూజారి ముసుకేసుకున్నావు మరి భక్తులు తెలుస్తుంది ఏందని అర్థమైందా? అదే ఏమేం చేస్తున్నావు ఒకసారి చెప్తే అయిపోతాడు కదా. అదే ఏం చేస్తున్నావు ఒకసారి చెప్పు. పర్మిషన్ కూడా ఉండాలి కదా, పర్మిషన్ లేకుండా ఎట్లా చేస్తావు? అదే అడుగుతున్నాం అన్న. సంతు ఒకవేళ నిజంగా డబ్బులు డిమాండ్ చేసింది కదా, ఆధారాలు ఇక్కడ చూపిస్తే అందరం అదే టెలికాస్ట్ చేస్తాం కదా. మీడియాని అడ్డం పెట్టుకొని సంతు బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని చెప్పేసి మేము అదే రిలీజ్ చేస్తాము. ఇప్పుడు ఒకవేళ తీసుకున్నట్లయితే వచ్చేది ఇక్కడ ఆధారాలు అయితే అడగంగా. నా నంబర్ పెట్టాను, నా నంబర్ ఉంది కదా, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇగో ఇవే వచ్చిన భక్తులందరికీ లోపలికి రానిస్తారు వాళ్ళు. లోపల స్పీడ్ కావాలంటే లోపలికి పోయి కెమెరా ఎడ రానిస్తారు. ఇగో అయిపోయా ఇన్ఫార్మర్ వీళ్ళంతా రాలే. మీరు వినపార్మర్ నేను ఏదైనా ఫోన్ చేసింది ఎవరికైనా మీరు ఎందుకు పదే పదే ఎవరైనా సేఫ్టీగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు? మీ అభిప్రాయం చెప్తా అంటే చెప్పండి. మరి మీ అభిప్రాయం అమ్మ వచ్చింది అడుగునే ఏమన్నా అన్నా? అమ్మ అడుగునే అభిప్రాయాల గురించి మీరు నేను చెప్పని అవసరం లేదు. నేను ఏమన్నా అన్నానమ్మా? మీరు గుడి గురించి నాకు అవసరం లేదు కదా. చెప్తారా మంచిగా? ఏదని అవన్నీ కాదు, నేను మీదేదో మీరు చేసుకోండి కానీ మాకెందుకు? మాకు ఇప్పుడు అమ్మ వచ్చింది, అమ్మ రాదు. ఇప్పుడు అమ్మనే అంటున్నా కదా, అమ్మ ఓయో రూమ్ ఇచ్చినట్టు పైన రెంట్కి ఇస్తారు. ఓయో రూమ్ లో కసోటి ఆధార్ కార్డు డీటెయిల్స్ అడుగుతారు. స్కామ్ జరుగుతుందా అంటే పోలీసులు కూడా అక్కడ నిలబడి మమ్మల్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ వాళ్ళకి మాత్రం ఎలాంటి మాటలు అయితే చెప్పట్లేదు. పోలీసులందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళ కార్లు అడ్డం పెట్టారు, రోడ్డుకి అడ్డం పెట్టారు. రోడ్డుకి అడ్డం పెట్టి కారు దిగడానికి కూడా వాళ్ళని పర్మిషన్ అడుగుతున్నారు. అంటే పోలీసులు కూడా ఇక్కడ నిజామాబాద్ పోలీసులు కూడా వాళ్ళందరూ కూడా పోలీసులు వచ్చినా కానీ
సంతోష్ వచ్చిందో మిగతా మీడియా వాళ్ళు ఒక్క నిమిషం ఆ వీడియో చెప్పు అవన్నీ ఎందుకని ఒకసారి ఆ వీడియో చెప్పు ఒకసారి మేము ఎందుకు పంపిస్తాం? మాకేం అవసరం చెప్పు, పంపడానికి. మీదే వీడియో ఈయన వేరే నంబర్ తో అడిగాడు కదా ఆ నంబర్ ఉంది, ఆ నంబర్ ఉంది. ఆ నంబర్ వాడిని పిలిపిద్దాం. 7 నిజామాబాదే కదా, పిలిపిద్దాం. వాడు ఎవడో ఏందో మనకు తెలియదు. అంటే మేము దాని గురించి వదిలేసాం. మీడియా ఈయన మా గురించి అది కాదు. ఇప్పుడు మేము ఈడ పూజలు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని 25,000 30,000 అది అంటుండు కదా, అది చూపించమని మళ్ళీ మేము ఈడ ఏ పూజ చేసినాం ఎక్కడ చేసినాం అనేది. నాకు నా దగ్గరికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు చెప్పిన టాపిక్ ఏంటంటే సంతోష్ మిమ్మల్ని 10 లక్షలు అడిగిండి అని చెప్పేసి అన్నారు. దానికి మాత్రమే అడుగుతున్నా, మిగతా పూజల గురించి నాకు సంబంధం లేదు. ఉంటే చెప్పుకుంటారు, వాడిని గుంజుకోద్దాం, ఇలా పంపించేద్దాం. క్లోజ్ ఎందుకు నంబర్ అయితే ఉన్నది, ఆ నంబర్ కి మీరు చేసి కాల్ చేసి మాట్లాడతారంటే మాట్లాడండి. డబ్బులు అడిగిన విషయం అంటే 5 lakhs అని అది అమౌంట్ అని ఏం చెప్పలేదు అతను. నిజామాబాదే కదా, పట్టుకోద్దాం. నిజామాబాద్ తిప్పి కొడితే గంటల 7 కిలోమీటర్ల పట్టుకురా వచ్చింది. డైరెక్ట్ మేమేమంటున్నాం, మన ఏసీపీకి డీసీపీకి మేము మాట్లాడతాం, మీరు ప్రాబ్లమే ఉండదు కానీ నా సంతోష్ అని చెప్పి మేము కన్ఫర్మ్ చేయలేదని చెప్తున్నా. అప్పుడు అదే చెప్పినా, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సంతోష్ డబ్బులు అడిగిండు అని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటుండబ్బా, నేనేం చేయాలి చెప్పు? భక్తులకు చెప్పలేరా? మేమే చెప్పినాం, వచ్చిన భక్తులకు ఏం చెప్పినాం, చూపించినాం. ఏం చూపించినాం? మా దగ్గర ఇట్లా మెసేజ్ పెట్టి మాకు టార్చర్ పెడుతున్నాండి అని చెప్పి చూపించినాము. ఎవరు చేస్తారు అని అంటే గాడే సంతోష్ గాడు అని అన్నారు. అది రికార్డు కూడా ఉంది. మైకులు పెట్టకట్టి నేనేమంటున్నా, మేము మీతో లొల్లికి రాలే. సంతుమా దోశ మేము ఏం అడిగినాం, లోపల ఏం జరుగుతుందో లోపలికి నువ్వు ఇన్స్టాలో రీల్స్ చేసి పెడుతురా లేదా? ఇన్స్టాలో రీల్స్ చేసి పెడుతున్నావు, కెమెరాలో లేదని చెప్పేసి అంటే మీ కెమెరాలు కూడా అలో ఉండదు. ఒకటి రెండోది కొండ సురేఖ ఉంది, ఆమె నుండి మన అనుమతులు అంటే పూజలు చేయడానికి ఎండోమెంట్ బోర్డు నుండి ఏదైనా అనుమతులు తీసుకొచ్చి ఇళ్ళకి లోపలికి కెమెరాలలో లేవని చెప్పేసి ఒక బోర్డు బహిరంగంగా పెట్టాలి. మేమేం అబ్జెక్షన్ చేయం. ఎందుకు అవసరం లేదు? హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను E96 TV సంతోష్. యాక్చువల్లీ నేను ఇక్కడ మణిదీపేశ్వరం విషయం నాకు వేరే వాళ్ళ త్రూగా అంటే బాలాజీ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన వీడియోలు చూసి నేను రావడం జరిగింది. ఎంతవరకు నిజం ఏంటనేది. మార్నింగ్ వస్తే బల్గం సుజాత కలిసింది మనకు ఫస్ట్ ఎంట్రన్స్ లో. ఆ ఎంట్రన్స్ లో కలిసిన తర్వాత మనం అడగడం జరిగింది, అంటే ఒక యాంకర్ ఏ విధమైన జాబ్ చేస్తూ ఉంటాడో ఆ జాబ్ పర్పస్ లో నేను అడగడం జరిగింది. నాతో పాటు ఆ రోజు వీళ్ళకి ఎవరైతే వీళ్ళు ఎంబడి ఉన్న బాలాజీ గౌడ్ ఉన్నారో, బాలాజీ గౌడ్ గారు నా ఎంబడే ఉన్నారు. మార్నింగ్ ఉన్నారు, ఈవినింగ్ ఉన్నారు. సంతోష్ అనే పర్సన్ 5 లక్షలు డిమాండ్ చేస్తా ఉన్నారు అని వచ్చిన జనాలకి ఇక్కడ మోటివేషన్ అంటే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు వీళ్ళు. అయితే ఆ డౌట్ వచ్చి ఇక్కడికి నేను వస్తే కొట్టిస్తాము, వానికి అంత సీన్ లేదు, వాడు దొంగ అది ఇదని మాట్లాడితే సరే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా వాస్తవాలు ఏందో మాట్లాడదామన్న ఇంటెన్షన్ తో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు రావట్లేదు. మరి మీడియా మిత్రులకు ఏం అర్థమైందో వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను సమాధానం చెప్తాను. సరే, ఆమె ఆధారాలు అయితే ఏం చూపిస్తలేదు కానీ ఏదో అన్నోన్ నెంబర్ నుండి నీ పేరు చెప్పి కాల్ చేశారని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఓకే, నేను ఏమంటా ఉన్నానంటే ఓకే అన్నోన్ నంబర్ నుంచి వచ్చినప్పుడు ఆ నంబర్ తీసుకెళ్లి పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళకి చూపించాలి. వాళ్ళు ఏదంటే లీగల్ ఉంటే యాక్షన్ తీసుకుంటారు, అవునా కాదా? మరి లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు 2 వారాల నుంచి? అవే ఎవిడెన్స్ ఏవైతే చెప్తా ఉన్నారో ఆ ఎవిడెన్స్ ఇలా ఫ్రెండ్ది వాళ్ళ నేను ఆల్రెడీ కాల్ బ్యాక్ చేసిన, ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేసిన. వాళ్ళు ప్రూఫ్ చేయమనంటే సంతోష్ డబ్బులు అడిగినట్టుగా, సంతోష్ టీం డబ్బులు అడిగినట్టుగా. మరి ఇప్పుడు ఈయనే ఉన్నది కదా మీడియా, ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు అనుకుంటున్నారు మీరు? అంటే మీడియా వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు మీరు చేసినప్పుడు వీడియో కూడా ఆ వీడియో వల్ల చాలా వాళ్ళకందరూ కూడా నష్టం జరుగుతుంది, మా గురించి బ్యాడ్ చూపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మరి అంటే నేను ఉన్న వాస్తవాలు చూపిస్తే వాళ్ళు బ్యాడ్ అనుకోని నా గురించి బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేస్తారు అంటున్నారా? అదే అనుకోవచ్చా? అదే అనుకోవచ్చు. సరే, మీ మీద ఎలిగేషన్స్ చేస్తుంది అంటారు కదా, మీరు లీగల్ గా ఎట్లా ఫైట్ చేస్తారు? లీగల్ గా 100%. ఎందుకంటే ఒక మీడియా పర్సన్ గా నేను చాలా కేసులు టేకప్ చేసిన, ఇప్పటి వరకు నాకు అలాంటి హిస్టరీ లేదు. ఇక్కడ ఏదన్నా సంతోష్ అనే పర్సన్ పేరు చెప్పుకోనైనా సంతోష్ అయినా అలాంటి చేస్తే లీగల్ గా సంతోష్ మీద యాక్షన్ తీసుకోవాలి. నేను ఇక్కడే నిలబడ్డా, మణిదీపేశ్వరమ్మ జ్యోతమ్మ వారి ఇంటి ముంగటే నిలబడ్డా. నేను రెడీ. ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ లో ఉన్నాము, ఇక్కడ పిఎస్ వెళ్ళడానికి రెడీ. ఎంక్వైరీ చేపియండి, కేసులు పెట్టేయండి. వచ్చిన జనాలకు బ్యాడ్ ఎట్లా పోర్ట్రేషన్ విత్ ప్రూఫ్స్ తో ప్రూఫ్ చేయండి అని నేనే చెప్తా ఉన్నాను కదా. ఇక లోకల్ మీడియా మిత్రులు ఉన్నారు, మీకు సపోర్ట్ చేసే మిత్రులు, అవి కూడా వస్తాయి బయటికి. వాళ్ళకే చూపియండి ఎవిడెన్స్. ఎందుకు చూపించట్లే? 3 వారాలు అవుతుంది నేను వచ్చిపోయి, నెల అవుతుంది. ఆదివారానికి నెల నేను వచ్చి ఇక్కడికి, సాటర్డే అంటే నెల 1 రోజు అయిపోతుంది నేను ఇక్కడికి వచ్చి. మరి ప్రూవ్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? ఏమనుకోవచ్చు అంటే నిజాయితీగా ఎవరైనా వర్క్ చేస్తే ఇలాంటి డబ్బులు అడిగిరని ఎలిగేషన్ చేసి ఆ మనుషులను భయపట్టించే భయప్రాంతులకు గురి చేయాలనేది వీళ్ళ ఇంటెన్షన్ అనుకోవచ్చా? మీకేమనిపిస్తా ఉంది? మరి అది ఫేక్ రియల్ అనేది పక్కన పెడితే వాళ్ళు బయటకు వస్తలేరు కాబట్టి తప్పు చేశారని చెప్పేసి ఒప్పుకుంటారని అర్థమైతా ఉంది. ఓకే, ఇప్పుడు సంతోష్ తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు తప్పు చేశారు అనుకుంటున్నారా?
సరే, వాళ్ళ నుండి తప్పుగా అనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరేం చెబుతా ఉన్నారు? ఏం లేదు, లీగల్ గా నా మీద ఎలాంటి ఎలిగేషన్ చేసిరో ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ సర్వర్ కూడా వచ్చారు కాబట్టి 100% గా దీన్ని లీగల్ గానే వెళ్తాం. ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏమంటా ఉన్నా, వీళ్ళు దొంగలు కాదు దొరలే అయితే లీగల్ గా వీళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత. దొంగల్లాగా దాచుకోకూడదు. మరి ఎందుకు దాచుకుంటారో నాకు అర్థం కావట్లేదు. నేను దొరలాగానే వచ్చిన, ఏ తప్పు చేయలేదు కాబట్టి మరి నేను ఈయనే ఉన్నా కదా, మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? అది వాళ్ళని అడగాలి, మీరు నన్ను అడగొద్దు కాదు. అమ్మ మీరు చెప్పండి. హిందూ ధర్మం అబాస్ పాలైతా ఉంది అని చెప్పేసి అనేక మంది స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. హిందూ ధర్మంకు హాని ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇట్లాంటివి చూసాక నిజంగానే హాని కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఏదైతే క్రిస్టియానిటీ వాళ్ళను గొర్రెలు అని చెప్పేసి ఇదే హిందూ సంఘాలు సంబోధిస్తూ ఉన్నాయో అదే గొర్రెల్లా ఇక్కడ కనిపిస్తా ఉంది. అక్కడ చర్చిలో కనిపించే సన్నివేశాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. దీని మీద మీరేమని చెప్తారు? అవునండి, ఇన్ని రోజులు మనం ఇన్స్టాలో చూస్తుంటాము క్రిస్టియన్స్ వాళ్ళు ఎట్లా అంటే, నేను యేసు దేవుడా అని మొక్కుకుంటే సిలిండర్ వచ్చింది, యేసు దేవుడా అంటే మా ఆయన చచ్చిపోయిన బతికిండు, ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, ఇవన్నీ చెప్పారు. ఇలాంటివన్నీ మనం కామెడీగా తీసుకున్నాము, పెద్ద సీరియస్ తీసుకున్నాం. ఇట్లాంటి కోకళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ హిందూ ధర్మంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే దీన్ని కామెడీగా కూడా తీసుకోలేము, సీరియస్ గా కూడా తీసుకోలేము. అంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జెనెటిక్ ఉంది ఆమెకి. ఎందుకంటే కాలు పైకి ఎత్తేసి దుష్ట సంహారం అంటుంది. సంసారం చేస్తుందో దుష్ట సంహారం చేస్తుందో ఆమెకు తెలియాలి. ఇంకోటి దుష్ట సంసారం అంటే దుష్ట సంహారం కాదు, దుష్ట సంహారం అనే పదానికి ఆమె అర్హురాలు కూడా కాదు. ఇంకొకటి, మన దాంట్లో దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. మైసమ్మ, కట్టమైసమ్మ, కొండపోచమ్మ, ఇట్లాంటి ఎన్నో ఎడ్లమ్మ అవతారాలు ఎన్నో ఉన్నాయి. మైసమ్మ అవతారాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కులదేవాలను పూజించుకుంటే ఒక లెక్క గాని, ఏ రూపము లేని ఆ శక్తిని ఏ మానవుడు కూడా మోయలేడు. ఆ పవర్ అలాంటిది. దేవుడు శరీరం మీదకి మణిదీపేశ్వరి అనే అమ్మవారు తన ఒక వెలుగు, తన దేవతలకే కోటొక్క భక్తులకి, కోటొక్క దేవతలకి ఆమె ఒక వెలుగు. ఆ వెలుగుని ఆమె ఇష్టమైన నామధరణ చేసుకొని ఆ విగ్రహాన్ని వాళ్ళే సృష్టించి వాళ్ళే జీవం పోసినట్టుగా గోడకేదో విగ్రహాన్ని కట్టించేసి అదొక బిజినెస్. అంటే ఏ పని చేతగాని వాళ్ళు ఇలాంటి బిజినెస్లు, వ్యాపారాలు గల్లీకి అవుతున్నాయి. ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్టైన్ కూడా చేయొద్దు అని చెప్పేసి మీలాంటి మీడియా మిత్రులని నేను కోరుతున్నాను. ఇంకొకటి, తను లొకేషన్ పంపింది అమ్మవారు అని చెప్పేసి ఒకటన్నది. ఇంకొకటి, లవ్ మ్యారేజ్ పేరు మీద మీరైతే ప్రేమించారో వాళ్ళని కలుపుతాను, వాళ్ళకే అమ్మవారు పోయి కళ్ళలోకి వచ్చి నిన్నే పెళ్లి చేసుకున్నట్టు చేస్తాను, మీరు కలశాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి హోమాలు చేస్తాను, ఇవి చేస్తాను, పూజలు చేస్తాను. ఈమె ఒక మాంత్రికమా, తాంత్రికమా? ఈమె ఎవరు ఇంతకి? తంత్ర విద్య నేర్చుకున్న తాంత్రికమా ఈమె? అది కూడా కాదు. రథబండి అంటే రథం నడుపుతున్నది. ఆ రథానికి ఈమె సంబంధించిన మంత్రాలు వచ్చా, వేద మంత్రాలు వచ్చా? ఇంకోటి, ఈమె శివభక్తురాలు కాదు, ఇంకోటి శివశక్తి కాదు. ఈ శివశక్తులకు కూడా ఇది ఇన్సల్ట్, అవమానమే. ఇది ఇలాంటి అవమానాలు ఎంతో మంది చేస్తుంది. హిందూ ధర్మానికే ఈమె ఒక అవమానం చేసింది కాబట్టి ఈమె క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటివి ఇంకా ఇంత ముందు కూడా రానియకూడదు. చెప్పుతో కొడతాం మేము. భర్త కూడా బ్రాహ్మణుడు అనేసి వర్ణన చేసుకుంటున్నాడు, కుల వర్ణన కూడా చేస్తున్నాడు. నిజమైన బ్రాహ్మణుడు అయితే వాడికి వచ్చినది ఏదున్నా కానీ సరే వచ్చి నిరూపించుకోవాలి. ఇక్కడ ఒకసారి మీరు స్థలాన్ని గనక చుట్టూ ఒకసారి మీరు కెమెరాలకు చూపిస్తే గనక ఇక్కడ ఏమి జరిగినా, అర్ధరాత్రులు ఏది జరిగినా కానీ ఎవరు వచ్చి ఆదుకునే వారు ఉండరు, అడిగే వాళ్ళు ఉండరు. ఇలాంటి ప్రదేశంలో ఎవరు నా ఇంటి ముందు వచ్చినా కానీ ఏం చేసి పడేస్తున్నా చూడండి, చంపి పడేస్తా అని మాట్లాడుతుంది. అనకూడని పదములన్నీ కూడా పదజాలము యూస్ఫుల్ చేస్తుంది. బాడుకో అని, లంజలని అన్ని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఇట్టనా మాట్లాడేది? బూతులు మాట్లాడతారా ఎక్కడైనా? ఇంకా చెప్పులు తీసి కొట్టడానికి వస్తున్నారు, ఇంటికి వచ్చినారు. మేము కూడా శివశక్తులమే వచ్చాము చూడడానికి, మరి మాకు చూపియాలి కదా. నిజమైన దేవుడైతే వెళ్ళి చూస్తాం కదా. మేము కూడా ఏముంది ఏం లేదు అనేది మేము కూడా తెలుసుకుంటాం కదా. తెలుసుకోవడానికే కదా వచ్చింది. వాళ్ళు ఇన్స్టాల్లో పెట్టారు, యూట్యూబ్ లో పెట్టారు. దేవీ దేవత శక్తులు చూపించమంటే తాళం వేసుకొని గేట్లు క్లోజ్ చేస్తున్నారు, రానివ్వట్లేదు. కనీసం ఆడవాళ్ళని కూడా లోపలికి రానివ్వట్లేదు. మేము కూడా చూసేవాళ్ళం కదా నిజమైన దేవుడా ఏంది. అసలు మణిదీపం అనేది ఒక వర్ణన మాత్రమే తప్ప మణిదీప దేవత అనేది ఎక్కడా లేదు. ఈ పురాతన కాలం నుంచి చూసుకున్నా గానీ ఎక్కడ కూడా ఆ మణిదీప దేవుడు అనేది మాత్రం లేదు. అది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, ఇట్లా పోరాటం చేస్తారు? నేను ఒకటే జనాలని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి గుడ్డి నమ్మకాలతో మాత్రం రాకండి. మీ ఇంట్లోనే మీ దైవం ఉన్నది, మీ ఇంట్లోనే మీరు సరిగ్గా పూజించుకొని మీకు కావాల్సిన విధంగా మీరు కోరికలు కోరుకొని మీ ఇంట్లోనే మీ అమ్మకి ఎట్లయితే పూజించుకుంటారో అట్లాగే చేసుకుంటే అంత మంచి జరుగుతుంది. కానీ ఇట్లాంటి దొంగలను మాత్రం నమ్మకండి. గుళ్ళల్లో ఈ రోజులలో ఎలా మనమూత విసర్జనలు చేస్తున్నారో వాళ్ళెంత ఘోరం చేస్తున్నారో ఇది కూడా అంతే ఘోరం. నేను లోపలికి వెళ్ళాను, నాకు బొట్టు పెట్టారు, ప్రసాదం ఇచ్చారు. నేను కాసేపు కూర్చున్న తర్వాత
నాకు నమ్ముకోండి మంచిగా అవుతుందని చెప్తే నేను సరే అన్నాను. ఇంకా కొద్దిసేపు కూర్చున్నాను. వాళ్ళు మాట్లాడేదంతా నేను సీక్రెట్ గా రికార్డ్ చేశాను. రికార్డ్ చేస్తే ఏమని చెప్పారు, మమ్మల్ని ఒక యూట్యూబర్ 5 లక్షలు అడిగిండు, 5 లక్షలు ఇయ్యకపోయేసరికల్లా మమ్మల్ని ఇంట్లో బ్లేమ్ చేస్తుండ్రని అన్నారు. సరే అవునా అని ఇంకొక భక్తురాలను అడిగాను నేను, ఏమని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఇవాళ మమ్మల్ని నైట్ నుంచే ఫోన్లు చేసి పిలిపించుకొని మాకు భోజనాలు పెడతామని అన్నారు, ఏదో చెప్తామంటే మేము వచ్చామని అన్నారు. అవునా అనుకొని సైలెంట్ గా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మళ్ళీ యాజ్ అ రికార్డ్ పెట్టాను ఫోను. పెట్టినప్పుడు ఇక్కడికి యూట్యూబర్ అనేట ఆయన వచ్చిండు. వచ్చి లోపల నాకు 20 మంది 30 మంది దాకా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వాళ్ళతో ఆయన చంపేయలేనా, నాకు ఎంత పని అని కూడా అంది. అది విత్ ప్రూఫ్ తో సహా నా దగ్గర ఉంది. ఇంకొకటి నేను అడిగాను, మీరు అంటే బ్రాహ్మణ్స్ కి అయితేనే మణిద్వీప అమ్మవారిని మోసేంత బరువు మోసగలిగేంత శక్తి ఉంటది, అదర్ క్యాస్ట్ వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది మనందరికీ కూడా తెలుసు. అందుకనేసి వాళ్ళు ఏ క్యాస్ట్ అని నేను అడిగితే వీళ్ళు ఏ క్యాస్ట్ మాకు తెలియదు కానీ మేము జస్ట్ ఈడ మాత్రం సేవ చేసుకుని వస్తామని చెప్తుర్రు. సేవ చేసుకునేటోళ్ళకి బాసర లేదా, తిరుపతి లేదా, లేదా యాదగిరిగుట్ట లేదా? ఎందుకు మనుషులను ఇంత అవును ప్రతి నిజామాబాద్ లో గుళ్ళు లేవా? ఆ గుళ్ళ కాడ లేని ఈ గుడి దగ్గర ఏముంది? ఇంకొకటి దేవుడు ఉన్నాడు. ఫైనల్ గా ఇందులో దైవం ఉందంటారా లేదంటారా? లేదు, దైవం లేదు, అంతా ఫ్రాడ్. దైవం ఉంటే సంసారం చేస్తారా? నువ్వు సంసారివేనా, నువ్వు లంజవని అంటారా? దేవుడు అది చెప్పమని చెప్పిందా? సరే మేము సంసారం కాదు మేము లంజలం. మరి నువ్వు ఏ లంజవై వచ్చినావు మరి ఇడికి అంటే నేను మాట్లాడకూడదు బూతులు. అరే బే సాలే బాడకవని అంటదా కెమెరా వాళ్ళు వస్తే? ఆమె దుష్ట సంసారం చేస్తుందంట. మరి సంసారం చేస్తుందంట, చెప్పొచ్చు కదా. ఇంకొకటి వాళ్ళ ఆయన చాలా ఫ్రాడ్ అందరూ. ఆమె అయితే ఇంకా ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం ఫస్ట్ అక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చేటప్పుడే ఉంటది వీళ్ళదంతా. మేము ఇక్కడ నుంచి ఏ మొదలను, నేను పక్క హిందూను, సనాతన ధర్మానికి వ్యతిరేకత కాదు. మేము 100 మందికి మేము క్రిస్టియన్స్ మాట్లాడతాం, మీరు ఇట్లే మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారు. మా హిందువుల జోలికి వస్తే, మా సంస్కారాన్ని ఏదైనా తప్పు పట్టిస్తే ఎవరిని ఊరుకునేది లేదు. ఇక్కడతోటే కాదు, రేపు ఉంటది. ఇంకొకటి ఎండోమెంట్ వాళ్ళ పర్మిషన్ లేదు. ఆ ఎండోమెంట్ మేడం కొండ సురేఖతో సహా ఇక్కడికి మేము ఇన్వాల్వ్ చేస్తాం. ఎవరికి తగ్గేది లేదు, ఎవరికి భయపడేది లేదు.